ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఈరోజు సాక్షి పేపర్ చూడండి. బ్యానర్ వార్త, అంతా బాబు దుష్ప్రచారమే, రాజకీయ రాద్ధాంతమే, కొవ్వు కలవలేదట. తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదంలో కొవ్వు అనేది కలవలేదు, నెయ్యి కల్తీ జరగలేదు. ఇది సిబిఐ చెప్పిందంట. సిబిఐ దర్యాప్తు బృందం సంచలన విషయాలు అనేది సాక్షి పేపర్లో బ్యానర్ ఐటమ్. అసలు బుర్ర లేదా, బుద్ధి లేదా? వైసీపీ తగలబడుతుంటే ఈ వార్త అవసరమా? వైసీపీ కావాలని రెచ్చగొట్టుకుంటుంది. నిజానికి మరి వీళ్ళకి ఎవరు ఈ సమాచారం చెప్పారో నాకైతే తెలియదు. కొవ్వు కలవలేదని ఎవరు చెప్పారు, ఎక్కడ చెప్పారు, ఎలా చెప్పారు? మరి ఆధారం ఏమన్నా పెట్టారంటే ఆధారం ఏం పెట్టలేదు. మరి ఆ ఛార్జ్షీట్ ఏదో పెట్టాల్సింది కదా. ఇక్కడ కొవ్వు కలవలేదు అనేటువంటి సిబిఐ ఛార్జ్షీట్ ఏదో అది పెడితే పోయేది కదా క్లియర్గా. జనం చదువుకునేవాళ్ళు కదా. సిబిఐతో కూడిన సిట్టు దర్యాప్తు బృందం ఏదైతే ఉందో, ప్రత్యేక దర్యాప్తు బృందం, సుప్రీంకోర్టు నియమించినటువంటి దర్యాప్తు బృందం ఏదైతే ఉందో, వాళ్ళు ఫైనల్ ఛార్జ్షీట్ ఇటీవలే నెల్లూరు కోర్టులో సబ్మిట్ చేశారు. దాంట్లో క్లియర్గా ఉంది ఏంటి అంటే, పామాయిలు కెమికల్స్ వాడి కృత్రిమ పదార్థాన్ని తయారు చేసి దాన్నే నెయ్యిగా నమ్మించేసి 20 కోట్ల లడ్డూల్లో కలిపి భక్తులకు పంపిణీ చేశారని ఉంది. ఇంకో మాట కూడా ఉంది. పాల సేకరణ కెపాసిటీ లేని బోలేబాబాయ్ డైరీ నుంచి నెయ్యి అనేటువంటి కృత్రిమ పదార్థాన్ని సేకరించారు. చుక్క పాలు లేవు, పాల నుంచి వచ్చే వెన్న లేదు, వెన్న నుంచి వచ్చే నెయ్యి లేదు. నెయ్యి లేకుండానే నెయ్యిని తయారు చేశారు. కెమికల్స్తో పామాయిల్తో కలిపి నెయ్యిని తయారు చేశారు. దాన్ని తిరుమల తిరుపతి లడ్డూల్లో కలిపారు. 20 కోట్ల లడ్డూల్లో కలపడం జరిగింది, భక్తులకి పంపిణీ చేయడం జరిగింది. ఇది కదా చెప్పింది. మరి ఇక్కడ ఏం హెడ్డింగ్ పెట్టాలి? కెమికల్ నెయ్యి అని పెట్టాలి హెడ్డింగ్. ఇది కదా హెడ్డింగ్ పెట్టాల్సింది. జర్నలిస్ట్ అనేవాడు జరిగిన మోసాన్ని చెప్పాలి, జరిగిన నేరాన్ని చెప్పాలి, జరిగిన ఘోరాన్ని చెప్పాలి. కొవ్వు కలవలేదు అని ఆ ఛార్జ్షీట్లో ఎక్కడుంది? ఆ సిబిఐ ఛార్జ్షీట్ వాళ్ళ దగ్గర ఉంటే దాన్ని ఎందుకు ఇవాళ సాక్షి పేపర్లో పొందుపరచలేదు? ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా, సాక్షి ఛానల్లో కానీ సాక్షి పేపర్లో కానీ ఇప్పటికైనా కొవ్వు కలవలేదు అనే పదం ఎక్కడుందో ఆ సిబిఐ ఛార్జ్షీట్ ఏదో బయట పెట్టండి. వాళ్ళు గుర్తించిన మేరకు కెమికల్స్తో కలిపి లడ్డూని తయారు చేశారు. కెమికల్స్తో కలిపినటువంటి నెయ్యిని కలిపి లడ్డూ తయారీలో వాడారు. ఇది కదా సిబిఐ ఛార్జ్షీట్లో చెప్పింది. నెయ్యి కాని పదార్థం నెయ్యిగా నమ్మించారు. ఇది కదా మోసం. అసలు నెయ్యే లేదు అనేది కదా, ఇది కదా కనిపెట్టింది. దారుణంగా మోసం చేసింది కాక, 235 కోట్ల కుంభకోణానికి పాల్పడింది కాక, దేవుడి ముందు కుప్పిగంతులేసింది కాక, దేవుడి భక్తుల్ని, హిందువుల మనోభావాలని కించపరిచింది కాక, ఇంకా బుకాయింప. అసలు ఈ వార్త రాసినోడికి బుర్ర లేదా, బుద్ధి లేదా? ఒకవైపు వైసీపీ తగలబడుతుంది, హిందువులు మొత్తం వైసీపీని బాయ్కాట్ చేస్తున్నారు. అసలు ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అవసరమా లేదా అని మాట్లాడుకునే పరిస్థితి. అలాంటి ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత పేపర్లో ఈ వార్త రాయటం అవసరమా? ఒక అబద్ధాన్ని, ఒక అసత్యాన్ని, ఒక మోసాన్ని జనానికి నమ్మించాలనుకోవటం అంటే జనం పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? ఏం చెప్పినా నమ్ముతారనుకుంటున్నారా? 2019 ముందు నమ్మారు కాబట్టి ఇప్పుడు కూడా నమ్ముతారులే అనేటువంటి ఒక భావన. ఆధారం లేకుండా వార్తలు రాయటం. ఇదే పేపర్లో, ఇదే ఛానల్లో ముందు బాబాయిని చంపి గుండెపోటు అంటారు, తర్వాత నారావారి రక్త చరిత్ర అంటారు. చివరికి కేసు తెరిస్తే ఎవరి పేర్లు ఉంటాయి అంటే వీళ్ళ పేర్లు ఉంటాయి. వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడు. ఎంత దారుణం అంటే ఏమనాలి వీరని? అంటే ఒక అబద్ధాన్ని నమ్మించడానికి చేసేటువంటి ఒక విపరీతమైనటువంటి ప్రయత్నం. వీళ్ళకి దేవుడంటే భక్తి లేదు, భయం లేదు.
దేశం అంటే భక్తి లేదు, భయం లేదు. మనం చూసాంగా రిపబ్లిక్ డే వేడుకలకి జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా ఉన్నారు. అంతకుముందు ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే వేడుకలకి జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా ఉన్నారు. దేశభక్తి ఉన్న వాళ్ళు ఎవరు ఇలా చేయరు. ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ అధినేత అయినా వరుసగా నేషనల్ ఫెస్టివల్స్కి దూరంగా ఉంటున్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. మిగతా రాజకీయ పార్టీల అధినేతలంతా కూడా కార్యక్రమాల్లో పాల్గొన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొనలేదు. అంటే దేశభక్తి లేదు అని మనకు అర్థం చేసుకోవాలి. దైవభక్తి లేదని ఈ విషయాలు చూస్తే అర్థమైపోద్ది. ఈ విషయం చూసిన అర్థమైపోద్ది. తర్వాత పరకామణి చోరీని ఓపెన్గా సమర్థించిన విషయం చూసినా మనకు అర్థమైపోద్ది. కాకపోతే ఒక బాధ ఏంటంటే ఇక్కడ చాలా క్లియర్గా సిబిఐ ఛార్జ్షీట్లో పొందుపరిచిన అంశాలు ఏంటంటే పాల సేకరణ కెపాసిటీ లేని డైరీల నుంచి ఏఆర్ డైరీ కావచ్చు, బోలేబాబు డైరీ కావచ్చు, వీటి నుంచి నెయ్యిని సేకరించారు కదా. అసలు వాటికి టెండర్ ఎట్లా ఒప్పచెప్పారు? టెండర్ ఎలా ఒప్పచెప్పారంటే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్ నిబంధనలు మార్చి మరి మామూలుగా టెండర్ నిబంధనల ప్రకారం ఆ డైరీలకి టెండర్ పోదు. వాళ్ళు టెండర్ ప్రక్రియలో పాల్గొనడానికి కూడా అనర్హులు. వాళ్ళకి టెండర్ ఒప్పచెప్పడం కోసం నిబంధనలు మార్చి, తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనలు మార్చి పాల సేకరణ కెపాసిటీ లేని వాళ్ళకి టెండర్ ఒప్పచెప్పారు. ఇప్పుడు ఆ నిబంధన మార్చింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి గారు, అంతే కదా, చైర్మన్ గారే కదా, లేదా బోర్డు, ఆనాటి బోర్డు వాళ్ళే కదా బాధ్యులు. కానీ వాళ్ళని కేసులు ఇరికించలేదు. కేవలం వైవి సుబ్బారెడ్డి గారు పిఏ తప్పు చేశారు చిన్నప్పన్న అని అతని వరకే కేసును పరిమితం చేశారు. ఇది క్వశ్చన్ చేయాలి జర్నలిస్ట్ అనేవాడు, దీన్ని క్వశ్చన్ చేయాలి. అదేంది ఒక పిఏ తప్పు చేయటం ఏంటి? ఆ పిఏతో తప్పు చేయించింది వైవి సుబ్బారెడ్డి గారు అయి ఉండాలి. ఒక పిఏ 235 కోట్ల కుంభకోణం చేస్తూ ఉంటే ఒక కల్తీ నెయ్యిని నెయ్యిగా నమ్మించి పంపిణీ చేస్తూ ఉంటే మొత్తం బోర్డు అంతా నిద్రపోతుందా? చైర్మన్ వ్యవస్థ అంతా నిద్రపోతుందా? ఆ చైర్మన్ పెట్టిన ప్రభుత్వానికి తెలియదా? తెలియకుండా ఇంత జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఆనాటి ప్రభుత్వం అండదండలతోటి, ఆనాటి చైర్మన్ అండదండలతోటి జరిగినటువంటి మోసం ఇదంతా. ఆనాడు టీడీడీ అదనపు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి కనుసన్నల్లో జరిగిన మోసం ఇదంతా. వాళ్ళ పేర్లు ఎందుకు ఇంకా నిందితుల లిస్టులో లేవు అని అడగాలి. వాళ్ళని ఏమన్నా రక్షిస్తున్నారని అడగాలి. ఇవన్నీ వదిలేసి కొవ్వు కలవలేదట, ఈ వార్త రాసిన వాళ్ళ కొవ్వు కరిగించాలి. ముందు జనాన్ని మోసం చేద్దామని జనాన్ని ఇంకా అంటే బాగోదండి. ఎందుకంటే జర్నలిస్ట్ని అయిపోయాను నేను తోటి జర్నలిస్ట్ను అనలేను. మనం వాళ్ళలాగా ఇష్టం వచ్చిన భాష మాట్లాడలేము. పేరుని నాలాగా ఇంకొకరిలాగా మనం మాట్లాడలేము. అదే బాధ. కానీ ఇలాంటి వార్తలు చూసినప్పుడు కొంత ఆవేశం వస్తూ ఉంటుంది, కొంత బాధ అనిపిస్తూ ఉంటుంది, కొంత ఆవేదన కలుగుతూ ఉంటుంది. హిందువుల మీద కుట్ర చేసి మరి కుట్రని సమర్థించుకోవడం చూడండి, బుకాయించడం చూడండి. నేను నిన్న కూడా ఒక వీడియోలో ఉదాహరణ చెప్పాను. కేసీఆర్ గారు చెప్పిన ఒక పెట్ట కథ. ఆనాడు బీఆర్ఎస్ అధికారంలో ఉంది, ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఉన్నారు. ఆయన అసెంబ్లీ మాట్లాడుతూ ఒక కథ చెప్పారు. ఎవరో ఒక వ్యక్తి చనిపోతే అందరూ పరామర్శకి వెళ్తున్నారట. అందరూ వెళ్తున్నట్టే ఆనాడు అపోజిషన్ లీడర్గా సిఎల్పి నేతగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కూడా పరామర్శకి వెళ్ళారట. పోయిన వాళ్ళంతా అడుగుతున్నారట, ఎలా చనిపోయాడు అంటే పాము గరిసింది చనిపోయాడని చెప్తున్నారట. అలాగే బట్టి విక్రమార్క గారు కూడా వెళ్ళి ఎలా చనిపోయాడంటే పాము గరిసింది సార్ చనిపోయారంటే, పాము ఎక్కడ గరిసిందంటే ఈ నుదుటిన గరిసింది సార్ అంటే, అయ్యో పాపం నుదుటిని గరిసిందా, కొద్ది కింద గరిసింటే కన్ను పోయేదిగా అన్నారట. ఆల్రెడీ ప్రాణం పోయింది, చనిపోయిన వ్యక్తి పరామర్శకు వెళ్ళి కింద గరిసి ఉంటే కన్ను పోయేదా ఏంది? ఆల్రెడీ ప్రాణం పోయిన తర్వాత కన్ను ఉంటే ఏంది, పోతే ఏంది? అలా ఆల్రెడీ జరగాల్సిన తప్పు జరిగింది. కెమికల్ నెయ్యో, కొవ్వు నెయ్యో, ఏదో ఒక నెయ్యి కాని పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి కలిపారు. తప్పు, అపచారం, ఘోరం, దుర్మార్గం జరిగింది. ఇప్పుడు ఈ దుర్మార్గం అంత కాదు కదా, ఇంతే కదా అంటే తప్పు కాకుండా పోయిద్దా? సరే ఓకే, కొవ్వు కలవలేదు, యానిమల్ ఫ్యాట్ కలవలేదు, కేవలం కెమికల్సే కలిపారు, ఇది తప్పు కాకుండా పోయిందా? తప్పు కాదా? ఇక్కడ కేవలం కెమికల్స్ కలిపారు కాబట్టి, పాలు లేకుండా నెయ్యి తయారు చేశారు కాబట్టి ఇది చిన్న తప్పేనా? దీన్ని వదిలేయాలా? ఇది నేరం కాదా? ఇది మోసం కాదా? సో కొంతమంది మాట్లాడే ఇది తప్పు కాదని మాట్లాడే జర్నలిస్టులకి, లేదా ఇలాంటి వార్తలు రాసే వాళ్ళకి సోయి ఉండాలి, కామన్ సెన్స్ ఉండాలి. తప్పుని తప్పుగా చూపించలేని దుస్థితికి సిగ్గుపడాలి.
మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ రూపంలో జడ్జ్ చేయండి. థ్యాంక్ యూ.